అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నిన్ను అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నిన్ను అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నిన్ను అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి అంత తొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి మొగడు ముత్తడారాలే ఓలచ్చ గుమ్మడి అంత తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముత్తడారాలే ఓలచ్చ గుమ్మడి నిన్ను అవాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి కొల్లూరు సత్యయ్య నాకు ఒక తమ్ముడు లాంటి వాడు. ఇక్కడ ఆయన నేను నా యువమిత్రులు కలిపి పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ పెట్టి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల స్త్రీ పురుషులకు ఇంగ్లీష్ నేర్పి ఈ దేశాన్ని అమెరికాతో సమానంగా తయారు చేసే మేధావి వర్గాన్ని సత్తయ్య గారి డబ్బుతో మేము నడుపుతున్నాం. ఇక్కడ గద్దర్ అకస్మాత్తుగా చచ్చిపోయిండు. లోనే భారతదేశము ఇది పుట్టిన రోజు నుంచి సృష్టించినటువంటి ఒక మహత్తరమైన కళాకారుణ్ణి పూటుపాతగాడు అన్నాడే. ఆ పూటుపాతగాని బొమ్మ కేసీఆర్ చూస్తేనే అది మళ్ళొక్కసారి పడి ఖాళీ కాలన్నట్లు బొమ్మ పెట్టాలని ఆలోచించింది. ఈ దేశంలో ఇలా కంచాయిలయ్య కోటేసుకొని ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లేదా మధు యాస్కి ఎంపీ అయ్యాడు. అది అయ్యాడంటే ఈ దేశంలో పుట్టిన ఒక మానకులంలోనే పుట్టిన ఆ మహత్తర మేధావి అంబేద్కర్ బట్టి ఇవాళ ఇక్కడ గొల్లోడు గొర్రెలు కాసుకున్నటోడు ఈ దేశానికే ఇంగ్లీషు నేర్పుతున్న గొల్లోడు ఇక్కడ పుట్టాడు. ఆ రంగంలో అంబేద్కర్ ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక ఎకానమిస్ట్ అయితే ఈ దేశంలో మొట్టమొదట పుట్టిన మహత్తర కళాకారుడు, పోయటు, రైటరు, గద్దరు. ఈ గద్దరు కూడా అంబేద్కర్ తో సమానంగా దేశంలో ప్రచారం జరగాలి, ఆయన కూడా విగ్రహాలు కావాలని నాకు మదిలో పడ్డది. నేను ఎంతకాలం బతుకుతున్నో తెలియదు, 72 ఏళ్ళు ఉన్నాయి. నేను జేబీ రాజులాగా అంత గట్టిని కాదు, 84 ఏళ్ళకి అట్లా ఉండే పరిస్థితి లేదు. అయితే సత్తయ్య గారితో ప్రజల కొరకు పోరు సలిపి ఓలచ్చ గుమ్మడి ప్రజాయుద్ధాల పైనాడే ఓలచ్చ గుమ్మడి విప్లవాల బాటలోన ఓలచ్చ గుమ్మడి ఎర్ర జెండా నెత్తినాడే ఓలచ్చ గుమ్మడి లేదు నీ కుమారుడు గద్దరన్న నీగా
నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు గద్దరన్న మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పాట ఉన్నంత కాలం, మనం ఉన్నంత కాలం ఎప్పటికీ పాట రూపంలో ఆయన మనతో పాటు బతికే ఉంటారు. చివరిగా గద్దరన్నకి నేను పాడిన పాటలో ఒక పాట అంటే ఇష్టం. అది ఒక 2 minutes, జస్ట్ 2 lines లో పాడిస్తాను. నేను పాడినటువంటి విరాట పర్వం అనే సినిమాలో నగాదర్లో పాట అంటే గద్దరన్నకి చాలా ఇష్టం. ఇంత దాకా పుట్టలేదుగా ప్రేమ కన్నా గొప్ప విప్లవం, పోల్చి చూస్తే అర్థమవ్వదా సత్యం అన్నది. కోరుకున్న బతుకు బాటలో నన్ను చూసి నిందలేసిన, బంధనాలు తెంచి వేసిన నిన్నే చేరగా. నిప్పు ఉంది నీరు ఉంది నగా దారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో. నిప్పు ఉంది నీరు ఉంది నగా దారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో. పారే ఏరు దూకిందంట నగా దారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో. సభాధ్యక్షులు సోదరుడు డాక్టర్ రవీందర్ గారికి, మంత్రివర్యులు, ఈనాటి గద్దరన్న గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అధికారికమైనటువంటి కార్యక్రమాన్ని కల్చరల్ శాఖ ద్వారా ఎక్సైజ్, అట్లాగే కల్చర్, టూరిజం శాఖల సంబంధించిన మంత్రి గారు జూపాలి కృష్ణారావు గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారికి, అట్లాగే గద్దరన్న గారికి చాలా సన్నిహిత సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కర్ గౌడ్ గారికి, సరే మనందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒక గొప్ప ప్రీచర్ కంచి ఐలయ్య గారికి, అట్లాగే సరే జేబీ రాజు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో వారు తిరగనటువంటి జిల్లా లేదు, తిరగనటువంటి ప్రాంతం లేదు. వారు చేసుకునే ఉద్యోగం తన కోసమే కాకుండా ఆ ఉద్యోగాన్ని, వారి ఉన్నటువంటి ఆలోచనల మొత్తాన్ని కూడా అంబేద్కరిజం కోసం జీవితం మొత్తం పనిచేసినటువంటి పెద్దలు జేబీ రాజు గారు, అట్లాగే వారు గద్దర్ గారు కూడా బాగా సన్నిహితులు. అట్లాగే మరో సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, పిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు. స్థానికంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని దగ్గరుండి అందరినీ సమన్వయం చేస్తూ ఏర్పాటు చేస్తున్నటువంటి పెద్దలు కొల్లూరు సత్తయ్య గారికి, సోదరుడు భరత్ గారికి, మరో మిత్రుడు పృథ్వీ గారికి, మనందరి ప్రీతమ అభిమాన నాయకుడు అనుకోవచ్చు, స్ఫూర్తిదాత అనుకోవచ్చు, గద్దరన్న గారి కుటుంబం, ముఖ్యంగా సూర్యం గారికి, వెన్నెల గారికి మంచి పాటతో మనందరినీ కూడా
గద్దరన్న గారి గురించి ఆలోచన రేకెత్తించినటువంటి వరుణ్ గారికి, రాజు యాదవ్ గారికి, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గద్దరన్న అభిమానులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గద్దరన్న గారి జయంతి పురస్కరించుకొని గతంలో కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు వచ్చాము. అప్పుడు కూడా కంచాలయ్య గారు తీసుకొని వచ్చారు. సత్తయ్య గారు, భరత్ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున గద్దరన్న గారి పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం, ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దానికి మీరందరూ సహకరించాలని కూడా కోరారు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, కానీ అప్పుడే ధైర్యంగా మాటిచ్చాం, తప్పనిసరిగా ఇవన్నీ చేద్దాం, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేద్దాం, కానీ మాకు నమ్మకం ఉంది, అప్పటికే మేము అధికారంలోకి వస్తాం, తప్పనిసరిగా చేద్దాం. సరే, ఈ విగ్రహ కార్యక్రమం చేసే క్రమంలో మంత్రి గారు చెప్పినట్టు, లేకపోతే ఇతర పెద్దలు చెప్పినట్టు, మీరు చేసుకునే ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది కింది స్థాయి అధికారులు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వారు చేసినటువంటి కొత్త ఇబ్బందితో మీరు ఇబ్బంది పడ్డారు. కానీ మాకు మాత్రం చాలా స్పష్టత ఉంది. 31వ తారీఖు నాడు ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి కావాల్సిన జీవోలు ఇవ్వటం గురించి కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించుకుంది. చరిత్రతో పాటు నానా డాక్యుమెంటరీస్ కానీ, తను తిరిగిన తెలుగు రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అట్లాగే ఫైరింగ్ తర్వాత తాను పూర్తిగా ఢిల్లీలో ఉన్నాడు. సంవత్సరంన్నర పాటు అక్కడ కూడా జేఎన్యూలో విద్యార్థులతో కలిసి చేసిన పోరాటాలు కానీ, వాళ్ళకి ఇచ్చిన క్లాసెస్ అన్నీ కూడా మేము సేకరించడం మొదలుపెట్టాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ఉందో అది అడుగులు వేస్తూ ఉంది, అది కనపడుతూ ఉంది. గద్దర్ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. లెగసీ, అందరూ లెగసీ అన్న నాన్న చనిపోకముందే రాశాడు, మూగపోయిన గొంతులు రాగమోరు పూసెదరు అని. ఆ పాట విన్నప్పుడల్లా నాన్న చనిపోయిన రోజు నుంచి ఈ గద్దర్ ఫౌండేషన్ ఆలోచనలు వచ్చేంత వరకు కూడా ఆ పాట వింటూ ఉన్నాను. అదే ప్రేరేపణ. ఎవరు తీసుకుపోతారు, ఎట్లా తీసుకుపోతారు, ఏం తీసుకుపోతారు అనే దాంట్లో అప్పుడు ఇంకా అది తీసుకుపోయేది నాయననే కదా. ఆ గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ముందుగా వెళ్ళి నాన్న మిత్రులందరితో కలిసి చర్చించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహా మేరకే ప్రభుత్వంతో మాట్లాడి హిస్టరీ మేజర్గా ఎలా రికార్డ్ చేయాలి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సో ప్రియమైన మిత్రులందరికీ గద్దరన్న అంటే ప్రజలు, ప్రజలంటే గద్దరన్న. గద్దరన్న ఏం చేసిండు అంటే భారతదేశ పీడిత ప్రజల ఊపిరై, గద్దరే ఊపిరై, ప్రజలే ఊపిరై ఆయన బతికిండు. బతికినంత కాలం ప్రజలతోనే బతికిండు. కాబట్టి ఈ కార్యక్రమానికి
నాకు భీమ్ మొన్న రవీంద్ర భారతిలో కలిసినప్పుడు అన్న తప్పకుండా రావాలి అన్నప్పుడు అక్కడ మేము ఫౌండేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. అన్న మాకు టైం ఎట్లా సెట్ అవుతుంది అంటే, వస్తుంది అన్న టైం సెట్ అవుతుంది, నువ్వు ఎట్లయినా చేసిరా అన్నాడు. సో తప్పకుండా మీ అందరికీ ఈ సందర్భంగా గదరన్న ఫౌండేషన్ ద్వారా అన్ని కార్యక్రమాలు లెగసీని ఏదైతే ఉందో భారతదేశం మొత్తం తన మిత్రులు తన సమకాలికులు అందరితో కలిసి గదర్ ఫౌండేషన్ని ముందుకు తీసుకుపోతాం. దాంట్లో ఎటువంటి పరిస్థితుల మిమ్మల్ని కానీ మీ ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ కూడా మేము ఏలుపెట్టి చెప్పలేదు. అధికారులను మాత్రమే వల్లనే మేము అది చేయాల్సి వచ్చింది. దానికి మీరు వెంబడే స్పందించి మాకు ఒక 9 గుంటల భూమిని ఇక్కడ గద్దర్ గారి స్టాచ్యూ ఏర్పాటు కోసం చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా సర్వే నంబర్ 17, 16, 18, 19, 20 323/14 భూమిల్లో వనం చెరువులకు సంబంధించినటువంటి FTL మరియు బఫర్ జోన్ పోను మిలిగినటువంటి భూమి 15 ఎకరాల 19 గుంటలు. ఈ 15 ఎకరాల 19 గుంటలు గద్దర్తో మాకు ఈ మున్సిపాలిటీకి ఈ దేశానికి ఎంతో అనుబంధం ఉంది. కాబట్టి ఇంతకుముందు ప్రొఫెసర్ కంచైలే షెపర్డ్ గారు చెప్పినట్టు ఒక శృతివనాన్ని గద్దర్ కల్చరల్ హబ్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా గద్దర్ కళకే కాదు విజ్ఞానికి కూడా ప్రసిద్ధుడు కాబట్టి గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి దయచేసి మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ 15 ఎకరాల 19 గుంటలు మున్సిపాలిటీకి దీని ఏర్పాటుకు చేయడానికి మీరు శాంక్షన్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తదుపరి ప్రోగ్రాన్ని థ్యాంక్ యూ భరతన్న. ఇప్పుడు చివరిగా 2 ప్రముఖులు మాట్లాడాల్సింది మన అతిథులు. అందులో ముందుగా కల్చర్ అండ్ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సార్ని మాట్లాడాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తా ఉన్న మిత్రులారా. ఎంతో బిజీగా ఉన్న గద్దరన్న మీద ప్రేమతోటి మన ఊరికి వచ్చినందుకు వారికి స్వాగతం సార్. ఈనాటి ప్రజా యుద్ధ నౌక గద్దరన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు రవీంద్ర గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారికి, అట్లాగే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కే గారికి, కాట శ్రీనివాస్ గౌడ్ గారికి, కంచె ఐలయ్య గారికి, పెద్దలు జేబీ రాజు గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద గ్రేట్, అట్లాగే జగదీష్ గౌడ్ గారికి, బిఎస్పి బాలయ్య గారికి, గద్దరన్న డాక్టర్ వెన్నెల గారికి, అట్లాగే సూర్యం గారికి, లలితా సోమిరెడ్డి గారికి, గాది ఇన్నయ్య గారికి, భరత్ గారికి, ముఖ్యంగా ఈ యొక్క విగ్రహానికి మూల స్తంభాలైనటువంటి ఈ యొక్క తెల్లాపూర్ గ్రామ నాయకులకు, మిత్రులందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి గద్దరన్న అభిమానులకు, కవులకు, కళాకారులకు, ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గద్దరన్న గురించి ఏం మాట్లాడగలుగుతాం? దట్టు మాలాంటి వాళ్ళు ఒక గొప్ప కవి కాదు, దార్శనికుడు, యావత్ భారతదేశానికే ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి, యావత్ సమాజాన్ని, ఒక తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో వివిధ వర్గాల ప్రజలను సంఘటిత చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, సమాజ నిర్మాణం కోసం తపన పడ్డ వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి లాఠీ దెబ్బలు, బుల్లెట్ తూటాలు శరీరంలో ఉండి కూడా
ఎందరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో చివరి రక్తం పొట్టు దాకా పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి. మరి ఇంత మహానుభావుణ్ణి, ఇంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ప్రధాన కారకుడు గద్దర్ గారు. ఒక వ్యక్తితో కాదు, ఒక శక్తితో అవుతుంది. ఆ శక్తిని కూడగట్టింది సంఘటిత సమాజాన్ని సంఘటితం చేసి, ఆ సంఘటిత శక్తి ద్వారానే యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా ఒకటి చేసి ఉద్యమాన్ని ఉరుతొలించినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. కానీ ఆయన మాట, ఆయన పాట, ఆయన గజ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎవరు కూడా ఇంత గత ప్రభుత్వ నాయకులు ఇంత మొత్తాలు చెప్పిండ్రు, చాలా బాధాకరమైన సంఘటన. మరి ఆ బానిస భవన్ ఆనాడు ఇంత గొప్ప కవి, ఇంత గొప్ప ప్రజల కోసం, దాడిత పీడ ప్రజల కోసం, అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేది ఎందుకోసం? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. ప్రపంచానికే గర్వకారణంగా ఎప్పుడు కూడా కని విని వెరగని ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి ఉద్యమం జరగలే. ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రాణత్యాగాలు చేసింది. అంటే మా చావులతోనైనా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పరిడవిల్లాలి, పచ్చగా ఉండాలి, అందరి కష్టాలు తీరాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నటువంటి ఒక తపనతో వస్తే గొప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా జరిపించడానికి ముఖ్య కారకుడు గద్దరన్న స్మృతిని చిరకాలం ఉండేటట్టుగా మన మధ్యన భౌతికంగా లేకపోయినా సూర్యచంద్రుడు ఉన్నంతకాలం సూర్యుడు ఎట్లా ఉదయిస్తూ ఉంటాడో గద్దరన్న మన మధ్యన ఉదయిస్తూనే ఉంటాడు. దానికి ముఖ్య కారకుడు ప్రియమిత్రుడు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రియ సోదరుడు భట్టి విక్రమార్క గారికి, అట్లా ఇంకొక ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, తమ్ముడు సూర్యం గారికి, చెల్లెలు వెన్నెల గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, పృథ్వీ గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున పలకరించడమే కాకుండా వేదిక ముందున్న నాకు అత్యంత ఆప్తులు గాథ ఎన్నయ్య గారికి, పాశ్యం యాదగిరి గారికి, వేదిక ముందున్న మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతి తెలుపుతూ, అందరికన్నా ముందుగా ముఖ్యంగా ఈ తెల్లాపూర్ గ్రామంలో గద్దరన్న యొక్క నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠించడానికి ముఖ్య కారకులైన సత్యన్న గారికి, భరత్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ, గద్దరన్నతో నా పరిచయం ఇంచుమించు 1979 నుంచి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి బయటకు వచ్చి వివేక్ వర్ధనే కాలేజీలో మొట్టమొదటి గద్దరన్న ఒక పాట వినడం జరిగింది. నా రాజకీయ ఎదుగుదలకి, నా ఆలోచన విధానానికి గద్దరన్న పాట ఎంతో ముఖ్య కారణమైంది. తర్వాత క్రమంలో నేను ఎంపీకి ఎన్నికైనప్పుడు గద్దరన్న 300 కిలోమీటర్ల పైన తెలంగాణలో పాదయాత్ర చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని కొరకై 2005-6 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి మొదలుకొని పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. నేను వారితో పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా పాల్గొంచిన మీటింగ్లో పాల్గొంటూ ఉస్మానియా యూనివర్సిటీ పైన ముగింపు సభలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీనై కూడా అప్పటి ముఖ్యమంత్రి మా ప్రభుత్వం కొంచెం వ్యతిరేకం ఉన్నా కూడా సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వస్తుందని చెప్పి పార్టీలో ఉంటూనే ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎదిరించింది. ఆ ఎదిరింపులో నా యొక్క ఆలోచన విధానానికి గట్టి పునాదులు వేసింది గద్దరన్న. పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ వీడతామని చెప్పి ఎంపీలను మాట్లాడుతున్నప్పుడు గద్దరన్నతో చెప్పేవాడు, పార్టీ వీడతామని ఎప్పుడు అనొద్దురా, పార్టీ ఎవరు సొంతం కాదు, పార్టీ మీ అందరిది, కాంగ్రెస్లోనే ఉంటా, కాంగ్రెస్తో సాధిస్తా అని చెప్పన్నాడు. అందుకే 2009లో నా నినాదం జై తెలంగాణ అంటూ కాంగ్రెస్ ఎంపీగా మొట్టమొదటి నా కార్డు పైన కొట్టించి
వాషిం యాదగిరి అన్న నాకు ఇద్దరికి తెలుసు, మేము ఏమైనా సభలో కూడా పాల్గొన్నాం. అప్పుడు జై తెలంగాణ, కాంగ్రెస్తోనే తెలంగాణ సాధ్యమని కూడా గట్టిగా అప్పటి ముఖ్యమంత్రి ముందు కూడా నిర్ణయించింది కూడా గద్దరన్న చెప్పిన మాటతో విశ్వసించి. ఇంకొక మాట చెప్పినాడు, అందరూ సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగాలను గుర్తించి ఈ తెలంగాణ ఇచ్చిందని చెప్పరా సోనియా గాంధీ గురించి అని చెప్పినాడు. నిజంగానే సోనియా గాంధీ గారు శ్రీకాంతాచారి ఇంకా మిగతా వాళ్ళ ఆత్మాహుతి చేసుకున్న ఫోటోలు చూపించినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండేవి. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లనే సాధ్యమైందని చెప్పి 2018 క్రమంలో కొప్పుల రాజు గారు, బట్టి విక్రమార్క గారు, గద్దరన్న మొట్టమొదటిసారి నేను ఏ రాజకీయ నాయకుడిని కలవలే, ఫోటో కూడా దిగను, కానీ సోనియా గాంధీ గారిని కలవాలని మీ వదిన అడుగుతుంది నన్ను తీసుకెళ్ళమని చెప్పినాడు. అప్పుడు తమ్ముడు సూర్యం, నేను, గద్దరన్న వదినతో కలిసి ఢిల్లీకి వెళ్ళి చలికాలంలో కూడా ముందు రాహుల్ గాంధీ గారిని కలిసినాడు. రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారు గద్దరన్నతోటి బౌద్ధ మతం గురించి 1 గంట సేపు చర్చించినాడు, వాదించినాడు. తర్వాత గద్దరన్న అడిగినాడు, మాజీ సే మిల్నా అని చెప్పినాడు. చెప్పి విమల వదిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ యొక్క చేతిని స్పృశించాలనుకుంటున్నది, ఒకసారి కలిపేమని చెప్పినాడు. అవి మిల్నాకి అని చెప్పి రాహుల్ గాంధీ గారు వెంటనే ఫోన్ చేసి విదిన్ 15 నిమిషాలలో 10 జనపథంలో సోనియా గాంధీ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గద్దరన్న చనిపోయిన వార్త నేను రాహుల్ గాంధీ గారికి SMS-తో పంపిస్తే విదిన్ 3 minutes రెస్పాండ్ చేసి ఎట్లా జరిగింది, ఎట్లా అయిందని చెప్పాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారు గద్దర్ ఎవరంటే రాహుల్ గాంధీ గారు తన మొబైల్ ఫోన్లో ఫోటో తీసి ఏఈ గద్దర్జీ హై, తెలంగాణ ధృవతార లాగానే ఇంగ్లీష్లో చెప్పినాడు. గద్దరన్ అంటే రాహుల్ గాంధీ గారికి అత్యంత ప్రేమ, అభిమానం. వారు ఆఖరిగా పాల్గొన్నది కూడా బట్టి విక్రమార్క గారి పీపుల్స్ మార్చ్ అనే పేరు పెట్టింది కూడా గద్దరన్నని. ఆ పీపుల్స్ మార్చ్ ముగింపు సభ ఖమ్మంలో జరిగినప్పుడు తన ఆరోగ్యం బాగలేకపోయినా, గుండె అనుకరించకపోయినా ఆ స్టేజ్ పైన ఎగిరెగిరి గంతులేస్తూ రాహుల్ గాంధీ గారిని హత్తుకొని తన ఆఖరి అంశంగా కూడా ఈ దేశానికి నిజమైన ప్రధానమంత్రి కాగలిగే శక్తి, యుక్తి